ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్‌లో ఎస్ఎస్‌సి యొక్క విజిట్స్‌ని ట్రాక్ చేస్తున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించుకొని ఈ ఎస్ఎస్‌సిస్‌ని టాక్స్ కంప్లెయింట్‌గా చేయటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎస్ఎస్‌సి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో ఆన్‌లైన్ యాక్టివిటీని గమనిస్తున్నారు. అలాగే వీళ్ళు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఎంటర్ అవుతున్నారు, వీళ్ళ యొక్క రిటర్న్ ఫైలింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటుంది, ఒకవేళ ఏదన్నా హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ జరిపి వీళ్ళు రిటర్న్స్ దాఖలు చేశారా లేదా అనేది కూడా గమనిస్తున్నారు. ఒకవేళ రిటర్న్స్ కనుక ఫైల్ చేయకపోతే ఎస్ఎంఎస్ ద్వారా అలాగే ఈమెయిల్ ద్వారా వాళ్ళకి అలర్ట్స్ పంపించి వాళ్ళ రిటర్న్స్ దాఖలు చేసుకొని ట్యాక్స్ సరిగైన రీతిలో కట్టాలి అన్నట్టుగా కట్టాలి అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక పీరియడ్‌లో వీళ్ళు గమనించింది ఏంటంటే, యావరేజ్‌న ఒక టాక్స్ పేయర్ 3.5 టైమ్స్ తన యొక్క ఏఐఎస్ స్టేట్మెంట్‌ని ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో యాక్సెస్ చేస్తున్నారు. ఒక పీరియడ్‌లో 24,00,00,000 సార్లు ఈ ఏఐఎస్ స్టేట్మెంట్‌లుని టాక్స్ పేయర్స్ అందరూ కూడా విజిట్ చేశారట. కానీ 9,00,00,000 మంది మాత్రమే రిటర్న్స్ దాఖలు చేయడం జరిగిందట. ఆ పీరియడ్‌లో 40,00,00,000 యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్స్ జనరేట్ అయినాయట. దేన్ని బేస్ చేసుకొని 650,00,00,000 పైబడి ట్రాన్సాక్షన్స్‌ని బేస్ చేసుకొని ఈ 40,00,00,000 ఈ యొక్క ఏఐఎస్ డాక్యుమెంట్స్ జనరేషన్ చేయటం జరిగింది. కానీ 24,00,00,000 మంది అంటే 24,00,00,000 సార్లు ఆ ఏఐఎస్ స్టేట్మెంట్‌ని యాక్సెస్ చేశారు. కానీ 9,00,00,000 మంది మాత్రమే రిటర్న్ దాఖలు చేశారట. అలాగే కొంతమంది కొంతమంది ఇంటర్మీడియరీస్ ఏం చెప్తారంటే, మేము మీకు రిటర్న్ ఫైల్ చేసి పెడతాము. మీకు మీ ఎంప్లాయరు ఎంతైతే టీడీఎస్ తీశారో మొత్తం అంతా కూడా మీకు రిఫండ్ తెప్పిస్తాము అని చెప్పి ఫేక్ డిడక్షన్స్ క్లెయిమ్ చేపిచ్చి ఆ రిఫండ్‌లు తీసుకోవటం జరిగింది. ఇలాంటి పద్ధతుల్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళు సుమారుగా ఒక 1,50,000 పాన్స్ ఫేక్ డిడక్షన్స్ క్లెయిమ్ చేసినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ యొక్క జులై 14థ్ 2025న 150 పైబడి లొకేషన్స్‌లో డిపార్ట్మెంట్స్ వాళ్ళు వెరిఫికేషన్ కోసం వెళ్ళటం జరిగింది. అలాగే ఫారెన్ అసెట్స్ ఎవరికైతే ఉన్నాయో అలాంటి వాళ్ళని 19,501 మంది టాక్స్ పేయర్స్‌ని ఐడెంటిఫై చేశారు. ఎలా చేయటం జరిగింది? ఈ నేషన్స్ మధ్యన, కంట్రీస్ మధ్యన ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒప్పందాలున్నాయి. దాని ప్రకారం ఈ గవర్నమెంట్‌కి ఈ 19,501 మంది టాక్స్ పేయర్స్ ఫారెన్ అసెట్స్ ఉండి కూడా ఫారెన్ ఇన్‌కమ్ డిస్క్లోజ్ చేయలేదు అని తెలిసి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళలో 62% మంది వాళ్ళు వాళ్ళ యొక్క రిటర్న్స్‌ని అప్డేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే 29,208,00,00,000 ఫారెన్ అసెట్స్ కనిపెట్టారు. అలాగే వాటి మీద జనరేట్ అయినటువంటి ఇన్కము 1,089,00,00,000 ఆ ఇన్కమ్ ఎస్కేప్ అయ్యి ఆ ఇన్కమ్ ట్యాక్స్ దాని మీద చెల్లించలేదు అని వీళ్ళు ఐడెంటిఫై చేశారు. యాక్చువల్‌గా 80జీజీసీ అని ఒక సెక్షన్ ప్రకారం పొలిటికల్ పార్టీస్‌కి డొనేషన్స్ ఇస్తే కనుక డిడక్షన్ క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక పర్సెంటేజ్ 50% ఎంతో వాళ్ళు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది ఫేక్ డొనేషన్స్, ఫ్రాడ్యులెంట్ ప్రాక్టీసెస్‌తో ఈ యొక్క డొనేషన్స్ క్లెయిమ్ చేయటం జరిగింది. ఈ ఒక్క సెక్షన్‌లోనే 963,00,00,000 ఫేక్ డిడక్షన్స్ క్లెయిమ్ చేశారు అని ఏఐ ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళు కనిపెట్టి 409,500,00,00,000 ట్యాక్స్ వాళ్ళు వసూలు చేయటం జరిగింది. ఇలా ఏఐ వాడి రిటర్న్స్‌తో సరిగా ఇన్కము ఆఫర్ చేయనటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎస్ఎంఎస్‌లు, మెయిల్స్ ద్వారా మీరు మీ యొక్క రిటర్న్‌ని సరైనటువంటి ఇన్కము మీరు ఆఫర్ చేసి సరి చేసుకోండి అని చెప్పగా 89,00,000 మంది జూన్ 2025 నాటికి అప్డేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేసి అరౌండ్ 9,577,00,00,000 అదనంగా గవర్నమెంట్‌కి ట్యాక్స్ చెల్లించడం జరిగింది. ముఖ్యంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్ఎస్‌సిస్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా గమనిస్తున్నారు. వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని కూడా వాడుకొని, ఈ ట్రాన్సాక్షన్స్‌కి వాళ్ళు దాఖలు చేసినటువంటి రిటర్న్స్‌కి సంబంధం ఉందా లేదా? వాళ్ళు క్లెయిమ్ చేసేటువంటి డిడక్షన్స్ సక్రమమైనవేనా? లేకపోతే ఫ్రాడ్యులెంట్ ప్రాక్టీసెస్‌తో ఎవరి ప్రలోభాలకైనా లోబడి టీడీఎస్ అంతా రిఫండ్ తెప్పిస్తాము అంటే కనుక, ఆ ప్రకారం రిటర్న్స్ దాఖలు చేస్తున్నారా? అనేది గమనిస్తున్నారు. వాళ్ళకి నోటీసులు పంపించడం జరుగుతుంది. అండ్ వాళ్ళు యాక్ట్‌ని కంప్లై చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. సో, ఇవన్నీ కూడా టాక్స్ పేయర్స్ గమనించి
వారి యొక్క రిటర్న్స్ సక్రమమైనటువంటి పద్ధతిలో ట్రాన్స్‌పరెంట్‌గా దాఖలు చేసుకుంటే మంచిది. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. జై భారత్.